హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో టమాటో రసం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఈ విధంగా చేసి చూడండి, నోటికి కారంగా రుచిగా బాగుంటుంది. టమాటో రసానికి మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. ముందుగా రసంలోకి ఒక పొడి చూద్దాము. ఈ పొడి కోసం ఇలాంటి దంచుకునేది ఉంటే ఇదైనా కానీ మిక్సీలో అయినా కానీ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇవి ఏమీ కూడా వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా దంచుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 5 వెల్లుల్లి రేఖలు వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, వెల్లుల్లి కనిపించేలా ఉంటే బాగుంటుంది. అలాగే వెల్లుల్లి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. చూడండి, ఇలా బాగా దంచుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటో ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. మరి స్మూత్ పేస్ట్లా ఉండకూడదండి. చూడండి, కొంచెం టమాటో ముక్కలా కనిపించేలా ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి నేను కాయల పలంగా వేసేస్తున్నానండి, మీరు ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంగు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది మంచి సువాసనతో. చూడండి, పోపు ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇది పూర్తిగా రంగు మారి దగ్గర పడినట్టు అవుతుంది. ఇలా ఉడికించడం వల్ల రసం చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. నీళ్లు చూసి వేసుకోవాలండి, మరీ పల్చగా ఉండకూడదు, కొద్దిగా చిక్కగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో పులుపుకు సరిపడినంత చింతపండు రసం. ముందు ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, అంతగా పులుపు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా దంచుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇప్పుడు ఉంది కదా, అది తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార వేయడం వల్ల పులుపు తగ్గి రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు పంచదార ఇష్టం లేదంటే చిన్న బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, టమాటో రసం తయారైంది. అలాగే మీరు ఇదే రసంలో మనం మిరియాలు ఇవన్నీ దంచి వేసుకున్నాం కదండి, దానికి బదులు MTR రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.